దక్ష ఈ సినిమా విషయంలో మీకున్న ప్రెజర్ ఏంటి? అంటే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గూడా మీరు. ఎలాంటి ప్రెజర్? ఆ ప్రొడ్యూసర్ బాధలు మీకే అర్థమవుతాయండి బాబు. అఫ్ కోర్స్ ప్రతి సినిమాకి ఉన్న ప్రెషర్ ఈ సినిమాకి కూడాను. బట్ ఈ సినిమా ఫినిష్ చేసి ఒక 1 year పైన అయింది. అండ్ ఇదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి, అదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి అన్నప్పుడు అదే మనం అనుకునిందల్లా మనం అనుకున్నట్టు జరగదు కదా. సో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనడానికి ఫస్ట్ అండ్ 100 వరకు క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. బికాజ్ మధ్యలో నేను నిరాశపడ్డాను, అబ్బా ఇంత కష్టపడాలా అని. ప్రొడ్యూస్ చేసిన ప్రతిసారి ఇలాగే అనుకుంటాను, రిలీజ్ అయిన 2వ వారానికి కథలు ఎత్తుకుంటాను మళ్ళీ. బట్ నన్ను నేను గివప్ చేసి అలా నిరాశపడినప్పుడు నన్ను నిజంగా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చింది మటుకు వంశీనే. అండ్ అది చెప్పకపోతే తప్పవుద్ది. బికాజ్ వంశీ గానే నాకు నిజంగా నా అండగా ఉండుండకపోతే I did not have the strength like Daksha to bring Daksha out. Yeah. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. నాన్ థియేటికల్ రైట్స్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, అంటే చాలా గ్యాప్ తర్వాత ప్రొడ్యూస్ చేశారు కదా సినిమా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? దూల తీరుతుందండి. ఎలా ఉంటుంది? దూల తీరుతుంది. ఇంతకు ముందైనా అందరూ తెలిసిన వాళ్ళు, ఒక సినిమా అంటే ఒక కష్టం తెలుసు, సర్లే పాప నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇంత ఇవ్వలేను, ఇంత ఇచ్చుకుంటాను అని. ఇప్పుడు ఈ కార్పొరేట్ వరల్డ్లో ఒకరు సినిమా తీని వాళ్ళు వచ్చేసి లైఫ్లో ఎప్పుడో ఎక్కడో ఒక ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్. బట్ దట్ ఈస్ టుడే వీఆర్ డీలింగ్ విత్ AI, రైట్? వీ డెల్ట్ విత్ telephones, landline నుంచి సెల్ ఫోన్, pager to cell phone to computers and laptops and iPads. I guess you just have to keep up with what the world, లోకం ఎలా ఉందో అలా మారుతూ ముందుకెళ్ళాలి తప్ప ఇంకా కంప్లైంట్ చేస్తుంటే అక్కడే ఆగిపోతాం. ఇంకా అంటే ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండి, ఒక పెద్ద నేపథ్యం ఉండి, అన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉండి కూడా మీకే ఇలా అనిపిస్తే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త నిర్మాతల పరిస్థితి? కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. నాకే ఒక డబుల్ ఎడ్జ్ సోర్డ్ అంటారు కదా, ఇటు తిప్పినా కాస్తుంది, అటు తిప్పినా తెగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ద ఆప్టిక్స్ కనిపించినంత ఈజీ కాదు ఈ నెరేటివ్. సో యూ షుడ్ ఆస్క్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. మీరు నిహాన్ అడిగినా ఇలాగే చెప్తుందేమో. యూనో ఇట్స్ నాట్ సో ఈజీ. మా ఆశ ఒకటి, మా టాలెంట్ ఒకటి, బట్ రియాలిటీ ఇంకొకటి. బట్ దట్ ఈస్ లైఫ్. అండ్ ఉన్నదాంతో నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు. సాధారణంగా మంచు లక్ష్మి గారు చేశారంటే అందులో కమర్షియల్ యాంగిల్తో పాటు ఒక చిన్న సామాజిక దృక్కోణం కూడా ఉంటుంది. సో ఈ సినిమా అలాంటి కథైనా? ఎలాంటి కథ దక్ష అనేది? అసలు అంటే ఇంతకుముందు చాలామందికి వాల్యూ ఇచ్చేదాన్ని సినిమాలో. ఈ సినిమాలో నాకు నేనే ఇచ్చుకున్నాను. అంతే, జస్ట్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. బికాస్ దట్ దక్ష ఇస్ దట్. నన్ను అంటే నేను కాదు, సినిమా పరంగా ఇది నేనుగా ఎన్నుకుంటే ఇంత స్క్రీన్ టైం నేను ఎప్పుడూ నా కోసం ఎన్నుకోలేదు. నేను ఎప్పుడు ఎక్కడైనా వస్తే అలా మెరుపు తీగలాగా రావాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఆ క్యారెక్టర్ పరంగా నేను ఆ సినిమాలో నేను ఏంగా చూశాను. కానీ ఇది నాన్నగారు తీసుకొచ్చిన కథ నాకు. సో ఆయన ఎన్విజన్ చేసిన, హీ ఎన్విజన్ మీ లైక్ దిస్. సో ఇంటర్వెల్ బ్లాక్లో నన్ను నేను చూసుకున్నప్ప నేనేనా నేను సిగ్గుపడిపోతూ ఉంటాను అనమాట నాకు. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఒక కథగా అనుకొని సినిమా తీసి వాట్ ఎవర్ ద ఇష్యూస్ వేర్ మేము ఒక రిలీజ్ డేట్ వరకు రాగలిగాము అని. మైత్రి ఫిల్మ్స్ ఇస్ రిలీజింగ్ ద ఫిల్మ్. నేను కూడా కాలర్ పుష్ప, మిర్రాయ్, దక్ష అనుకుంటూ. ఏంటంటే ఈ కథలో మెయిన్ ఎసెట్ ఏంటి? అసలు ఈ కథను మీరు చెప్పాలనుకుంటానికి కారణం ఏంటి అసలు? అండి, దెర్ ఇస్ అ లాట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ వరల్డ్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్ళినా కోవిడ్ నువ్వు వ్యాక్సినేషన్ తీసుకున్నావా లేదా, ఒజంపిక్ తీసుకుంటున్నావా లేదా, ఇప్పుడు సన్నపడిపోయిన అందరి గురించి మోంజారా తీసుకుంటున్నారా, ఒజంపిక్ తీసుకుంటున్నారా. ఒజంపిక్ హ్యాస్ వన్ బిగ్ 5,000 మంది దే ఆర్ సూయింగ్ ఒజంపిక్ రైట్ నౌ ఇన్ అమెరికా. పడుకొని నిద్రలేస్తూ కళ్ళు కనిపించకుండా నిద్రలేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్ ప్రూవెన్. ఇది మనం ఏదో తగ్గిపోతాం, అందంగా ఉందా అని యూనో మనం ఒజంపిక్ అండ్ మొంజారా వేస్తున్నారు. బట్ వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్. బట్ మనం అంత ఈజీగా ఏదో ఒక ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం వీఆర్ సో క్విక్ ఇన్ చేంజింగ్ అవర్ ఒపీనియన్.
బట్ మనకు అనేది ఒక ఆయుర్వేదం ఉంది, మనకు అనే మర్మ అనేది ఉంది. మనం మన కలరిపైటు అనేది ఇట్ వాజ్ గివెన్ టు ద వరల్డ్ బిఫోర్. మొన్న మిరాయి దాంట్లో చదువుతూనే వన్ ఆఫ్ ద 9 people అశోకుడు పంపించినప్పుడు హ్యూమన్ టచ్తో ఉండే ఫైటే జూడో అనేది. సో అది ఇంకా ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకుంటున్నాం. సో వీవ్ స్ప్రెడ్ సో మచ్ అండ్ డూ వీ రియలీ క్వశ్చనింగ్ దట్ అనమాట. అండ్ మన బయట ఉన్న సొసైటీలో అలోపతికి మనం మనది అనుకున్న ఆయుర్వేదానికి డిఫరెన్స్ ఏంటి, and why are there stops right there? Because money is so easy in allopathy.